హలో అందరికీ, నిన్నటి వీడియోలో చూపించిన లెహంగా అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్ లుక్ చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. డ్రెస్ నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే లెహంగా చూడండి. లెహంగాకి నేను చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాను కదా, అందుకే ఎన్ని ప్రిల్స్ వచ్చినాయో చూడండి. లెహంగా కూడా చాలా గేరా వచ్చింది. ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా మొత్తం యూజ్ చేశాను. బార్డర్ పెద్దగా ఉంది అనేసి ఒక 3 ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాను. అలాగే బార్డర్ కింద ఒక 6 ఇంచెస్ పట్టి వేశాను. ఇప్పుడు నేను నడుం దగ్గర చిన్నగా ఒక ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి. అది ఎందుకు పెట్టాను అంటే, వాళ్ళు ఇచ్చిన సైజు కంటే నేను ఒక 5 ఇంచెస్ పెద్దగా పెట్టిన అనమాట. చిన్న పాప కదా, పెరుగుతుంటే లడ్డుగా అవుతారు కదా, అట్లా హైటు మనం బార్డర్ విప్పేసుకుంటే హైట్ సెట్ అవుతుంది, నడుం టైట్ అయిపోతుంది కదా, అందుకే అట్లా పెట్టిన. అలాగే రివర్స్లో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నడుం దగ్గర పట్టీకి నేను థ్రెడ్స్ యూజ్ చేశాను కదా, అది ఎందుకు అంటే చిన్నపిల్లలకి బాడీ పెట్టి కుడితే వాళ్ళు ఓన్లీ లెహంగా బ్లౌజ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేస్తే హాఫ్ బ్లౌజ్ వేసుకొని క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లౌజ్ చూసేయండి. బ్లౌజ్ కోసం నేను శారీలోది కాకుండా వేరే బయట తీసుకొని కుట్టిన అనమాట. ఇప్పుడు చూపిస్తున్నట్టు వేసుకుంటే మనకు ఫుల్ లెహంగా బ్లౌజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ప్రిల్స్, ఇవి సపరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రిల్స్ విప్పేస్తే క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నేను బ్లౌజ్కి కూడా ఈ మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను కింద సైడ్ కూడా. ఎందుకు అంటే ఫుల్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది కదా, అక్కడ కింద పైపింగ్ లేకపోతే ఏదో అంత మంచిగా అనిపించలేదు నాకు, అందుకే కింద కూడా పైపింగ్ పెట్టి కుట్టిన. ఇక్కడ చూడండి చిన్న చిన్న బటన్స్ కుట్టిన, అవి ప్రిల్స్ కోసం అన్నట్టు. హ్యాండ్కి కూడా చిన్న పఫ్ ఇచ్చిన, చిన్న పాప కదా అందుకే చిన్న హ్యాండ్స్ కుట్టిన. ఇప్పుడు లెహంగాతో పెట్టి చూపిస్తాను, 2 మ్యాచ్ అయిందా లేదా అని. చూడండి ఎలా ఉందో. వీడియో లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకుంటే మనకు క్రాప్ టాప్ అయిపోతుంది. జస్ట్ ఆ థ్రెడ్స్ లోపలికి అనేస్తే క్రాప్ టాప్ అయిపోతుంది. థ్రెడ్స్ మనం షోల్డర్కి థ్రెడ్స్ వేసుకొని ప్రిల్స్ అటాచ్ చేసుకుంటే ఫుల్ లెహంగా బ్లౌజ్ అయిపోతుంది. అలాగే నేను దీనికి ఓనీ కూడా సెట్ చేశాను. ఓనీ కోసం బయట స్పేస్ సిల్క్ ఉంటుంది కదా, అది ప్లెయిన్ తీసుకున్నాను, చిన్న లేస్ అటాచ్ చేశాను. శారీ మొత్తం డిజైన్ ఉంది, బ్లౌజ్ మొత్తం డిజైన్ ఉంది, అందుకే చున్నీ ఇలా ప్లెయిన్గా తీసుకుంటే మనకు లెహంగా హైలైట్ అవుతుంది కదా, అందుకే ఇలా తీసుకున్నాను. నా ఐడియా మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మన పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. నా చేతిలో ఎన్ని అయిపోయాయి, నాకు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు, జారిపోతూ ఉన్నాయి. ఆ స్పేస్ సిల్క్ అయితే అసలు చేతిలో ఉండట్లేదు.